పాస్టర్ అబ్బుల్ గారు వారిని ఒక ప్రశ్న అడగాల్సి ఉంది. అంటే లాస్ట్ టైం ఆర్టీఎఫ్ వాళ్ళ ప్లాట్ఫామ్ మీద జరిగిన డిస్కషన్లో వారు ఒక క్లెయిమ్ చేశారు, ఒక మాట. అది అబ్బుల్ గారిని నేను అడుగుతున్నాను. మరి 3 days యుగాంతం బుక్ మీద జరిగిన డిబేట్లో రంజిత్ తోఫీర్ గారు రాకపోవడము, తర్వాత వచ్చినా సరిగా జవాబు చెప్పకపోవడం వలన ఈ ఎగ్జిట్ మినిస్ట్రీ అనే ఒక ఆయన డిసప్పాయింట్ అయి మినిస్ట్రీ నుండి ఎగ్జిట్ కొట్టాడు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి అబ్బుల్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి స్టూడియోలో ఉన్న పెద్దలందరికీ ప్రభు యేసు నామంలో వందనాలు. మా మినిస్ట్రీ పెద్దలందరూ స్టూడియోలో ఉన్నారు. యాక్చువల్గా నేను కూడా ఆ స్టూడియోలో ఉండాలి, కొన్ని పరిస్థితుల వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇక్కడ సిస్టర్ విజయ గారికి వందనాలు హోస్టింగ్ చేస్తూ ఉన్నారు. అయితే సిస్టర్ గారు లేవనెత్తిన ప్రశ్న, సిస్టర్ గారు లేవనెత్తిన ప్రశ్న గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈ ఎగ్జిట్ మినిస్ట్రీ ఇప్పుడు దాకా అందులో ఎవరు ఆ పేరు తెలియదు కాబట్టి నేను అదే పేరుతో మాట్లాడతాను. ఈ ఎగ్జిట్ మినిస్ట్రీ ఆయన ఈ ఆర్టీఎఫ్ వాళ్ళకి దొరికి మరి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, ఈ ఎగ్జిట్ మినిస్ట్రీ అప్సలో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అన్ని అందులో కూడా శుద్ధ అబద్ధాలు. విషయం ఏంటో నేను చెప్తాను, ఎందుకు ఆయన బయటకు వెళ్ళిపోయాడో నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాలు ఓఫీర్ గారికి నాకు తెలుసు. మేమిద్దరం ప్రతి విషయం కూడా యాజ్ ఏ నేషనల్ జనరల్ సెక్రటరీగా నేను నాకు తెలిసిన విషయాన్ని, ప్రతి విషయాన్ని ఓఫీర్ గారితో పంచుకుంటాను, దానికి వివరణ తీసుకుంటాను. కనుక కొన్ని విషయాలు మీకు చెప్తాను, వినండి. ఆయన సెకండ్ టైము ఇది యాక్చువల్ గా ఆ క్రిస్టఫర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడిన క్రిస్టఫర్ గారు, ఆయన దీన్ని వినాలి. ముఖ్యంగా ఆయన కొరకు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధాలన్నీ ఆయన విన్నాడు కాబట్టి నిజాలు ఏంటో సెక్రటరీగా నేను చెప్తున్నాను. రేపు పొద్దున్న క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా దీన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను అక్కడ ఉంటాను. ఇది దేవుడిని అడిగినప్పుడు దేవుడే తెలియజేస్తాడు. ఏమైందంటే 2021 సంవత్సరంలో మరలా అమెరికా వెళ్ళడానికి సెంట్రల్ చర్చ్కి వచ్చి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పి ఇక ఎంత సాక్ష్యం చెప్పిండంటే అది మా మినిస్ట్రీ, క్లౌడ్ మినిస్ట్రీలో ఉంది. మీకు కావాలంటే దాన్ని వినొచ్చు. ఒకసారి మీకు కావాలంటే క్రిస్టఫర్ గారు, మీకు కావాలంటే నేను ఆ లింక్ కూడా పంపిస్తాను. ఆయన చెప్పిన మహోద్భుతమైన సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడో ఓఫీర్ గారిని. నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాను, నా తల్లి సంఘంలోకి వచ్చాను, నా తండ్రి ఒడిలో ఉన్నట్టుగా నాకు ఉందన్నంత గొప్ప బిల్డప్ ఇచ్చి అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జేమ్స్ జగదీష్ గారు ఆర్టీఎఫ్ వాళ్ళతో మీటింగ్ అనేది, ఈ డిబేట్ అనేది ఏర్పాటు చేశారు. అదంతా మీకు తెలుసు. అయిపోయిన తర్వాత అది అయిన తర్వాత ఎందుకంటే నేను చెప్తున్నా అంటే, ముఖ్యంగా ఆయన డిబేట్కి వెళ్ళలేకపోయాడు, డిబేట్కి రాలేదు కాబట్టి, ఆయన డిబేట్ చేయనున్నాడు కాబట్టి, నేను ఎంత ఒప్పించినా ఆయన ఒప్పుకోలేదు కాబట్టి, నేను మినిస్ట్రీలోకి నుంచి వెళ్ళిపోయాను, మినిస్ట్రీలోంచి బయటకు వచ్చాను, సర్వోత్తమైనది నాకు దొరకలేదు కాబట్టి నేను వెళ్ళిపోయానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆ సర్వోత్తమరావు గారి గురించి ఆయన వినిపించండి. అవన్నీ ఆ లింక్ మీకు పంపిస్తాను. ఆయన నోటాట మాట్లాడడం తెలుసు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో, అమెరికా వెళ్ళిన తర్వాత ఆర్టీఎఫ్ వాళ్ళది అయిన తర్వాత అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని ఈ మినిస్ట్రీ లోతుపాదులన్నీ తెలుసు, ఇక్కడ తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఎన్ఆర్ఐ వాళ్ళందరూ దశం భాగాలు కలెక్ట్ చేసి
ఎవరి దశం భాగం వాళ్ళు డైరెక్ట్ గా ఇవ్వకుండా ఈ దుర్మార్గుడు ఆపాడు. డైరెక్ట్ గా ఇవ్వకుండా నాకు ఇవ్వండి, నా అకౌంట్కి వేయండి, నేనంతా కుప్ప చేసి ఓపిరి గారికి పంపిస్తాను. ఎందుకంటే సాధ్యంగా కొంత దశం భాగం ఎక్కువ వస్తుంది కదా. వాళ్ళందరూ నమ్మకమైన బిడ్డలు, ఓపిరి గారు తయారు చేసిన బిడ్డలు, నమ్మకమైన వారు. ప్రతి నెల దశం భాగాలు క్రమం తప్పకుండా పంపిస్తే దాన్ని తీసుకుని ఈయన మళ్ళీ అయ్యగారికి పంపడం చేసుకున్నాడు. అంటే సంఖ్య ఆయనకు అర్థమవుతుంది, ఎంత వస్తుంది, ఎంత సంఖ్య ఉన్నది అనేది, ఆ ఎంత సంఖ్యలో దశం భాగం వస్తుంది అనేది ఆయనకు తెలుసు. తర్వాత రెండోది, సౌదీలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఇది చాలా కీ పాయింట్. అందరికీ కొంతమంది, మరి అందులో ఎవరికి తెలుసో తెలియదో నాకు తెలియదు, నేను చెప్తున్నా వినండి. కీ పాయింట్, డాక్టర్ గారు సత్యం తెలుసుకున్నాడు, ఓఫిర్ గారి గ్రంథాలు చదివాడు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఆయన సత్యం తెలుసుకున్న తర్వాత జొనాథన్తో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. అక్కడ మాట్లాడిన తర్వాత నాతో కూడా మాట్లాడండి. బ్రదర్, నేను చాలా సంవత్సరాలుగా దశం భాగాలు ఎవరికి ఇవ్వకుండా ఒక దిక్కిన ఒక మూట కట్టి పెట్టాను, దాన్ని ఓఫీర్ గారికి ఇవ్వాలి అనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. అంటే మంచిదన్నా, అయ్యగారికి నేను ఎంత ఇస్తాడనేది నాకు తెలియదు కదా. దాదాపు 1 CR వరకు ఆయన ఇచ్చారు. ఎప్పుడైతే ఈ అప్పటి వరకు దశం భాగాలు చూస్తున్నాడు కదా, తర్వాత ఈ డాక్టర్ గారు ఇచ్చిన డబ్బులు చూశాడు కదా, ఇస్కరయోదు యూదా మనసు అతనిలో ప్రవేశపెట్టాడు సైతాన్. ఇస్కరయోదు ఏం చేశాడు, కాసుల వరకు యేసు నమ్మేశాడు. ఇతని మనసులో ఎప్పుడైతే ఇస్కరయోదు యూదా, ఆయన ఇంత వెంకటేశ్వర పాస్టర్ గారు మాట్లాడారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కొన్ని ఉటంకాలు ఇచ్చారు. అందులోంచి నేను మాట్లాడుతున్నాను. నా ఫస్ట్ నుంచి నా మైండ్ అక్కడే ఉంది. ఎప్పుడైతే డబ్బులు ఇంత యూజ్ అమౌంట్ ఓఫీర్ గారి దగ్గరికి వెళుతుందో, మనోళ్ళలో ఆ ఇస్కరయోదు యోధా మనసు ప్రవేశించింది. ఇంత డబ్బు ఆయన కిందకి ఇవ్వాలి, ఇంత డబ్బు ఆయన కిందకి పంపాలి, దీన్నంతా నేనే తీసుకోవాలి, ఇదంతా నేనే కట్టుకోవాలి, ఇదంతా నేనే తినేయాలి అనే ఆశ పుట్టి ఆయన అక్కడి నుంచి అందరితోని మాట్లాడడం మొదలుపెట్టి, అందులో కొంతమంది నాకు కూడా ఫోన్ చేశారు, అన్నా ఇలాగంటున్నాడు ఏంటి నా తమ్ముడు, ఆయన ఏమన్నా మీరు వినకండి, ఆయన ఏమన్నా మీరు వినకండి, మనకు ప్రవక్త ముఖ్యం. మనం ఏం నమ్మి ముందుకొచ్చాం, పైన ఏసయ్య కింద ఓఫిరయ్య అనే సిద్ధాంతంతో మనం వచ్చాం కదా. మనకి ఓఫిరయ్య ముఖ్యం, ఆయన సేవ జరిగించాలి, కనుక మీరు ఎవరితో వినకండి అంటే కొంతమంది వ్యతిరేకించి మళ్ళీ డైరెక్ట్ గా పంపడం మొదలు పెట్టారు. వీళ్ళందరినీ కూట కట్టుకుని ఇవన్నీ సంపాదించుకొని తీసుకోవాలనే ఆశ పుట్టి అతను ఒక పథకం ప్రకారం పనిచేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అయ్యగారు ఫెలోషిప్ లో డబ్బుల కొరకు కొంత అమౌంట్ అవసరం ఉంది, కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పుడు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, చాలా లోన్స్ అప్పుడు తీసుకున్నారు. ఆ లోన్స్ కట్టే పని పడింది. దాని కొరకు మళ్ళీ కొన్ని డబ్బులు కావాలని తన పిల్లల్ని అడిగాడు. ఆయన బయట వాళ్ళని అడగలేదు, ఎక్కడో బయట మినిస్టర్ని అడగలేదు, లేకపోతే ఈ ఆర్టీఎఫ్ వాళ్ళని కూడా అడగలేదు. ఎవరిని అడిగాడు ఆయన? తన పిల్లల్ని అడిగి సంఘంలో ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే ఆ ప్రసంగం విన్న డాక్టర్ గారిని మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి, అన్నా నేను మొన్నే కదా అంత పెద్ద అమౌంట్ ఇచ్చాను, మళ్ళీ అయ్యగారు మళ్ళీ డబ్బులు లేవన్నాడు ఏంటి అన్నాను. అప్పుడు నేను అన్నాను ఆయనతో ఒక మాట, అన్నా ఓఫీర్ అన్న అగాపే సంఘము నా కుటుంబం అన్నాడు. కుటుంబం పెద్ద ఆయన. ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు ఉన్నప్పుడు దాంట్లో రకరకాల తద్దినాలు ఉంటాయి, సావులు ఉంటాయి, పెళ్లిళ్ళు ఉంటాయి, పేరంటాలు ఉంటాయి. అన్నింటికీ కూడా డాడీ నాకు డబ్బులు అంటే ఆయన జేబులో డబ్బులు ఉంటే ఎవరికి కాదన్నాడు. అలాగే ఏ అవసరానికి కూడా ఎవరితోని కాదన్నాడు, కనుక అందరికి ఇస్తూ ఉంటాడు. అలాగే కొన్ని ఆర్ఫనేజ్ సెంటర్స్ కి డబ్బులు పంపిస్తారు, కొన్ని నాకు తెలుసు కదా మరి ఎవరెవరికి పంపిస్తారో ఈ వివరాలన్నీ ఆయనకి చెప్పా. మరి అప్సలోం అలా అప్పట్లో మరి ఆయన ఎలా చెప్పాడు అన్నాడు. ఎన్నుకని చెప్పినాను, ఎన్నుకో అని చెప్పాను.
అవన్నీ వినకు, నువ్వు వేస్ట్, అవన్నీ మాటలు వినకు అని చెప్పాను. చెప్తే మరి ఆయన వినలేదు. వినకుండా మళ్ళీ ఆయనంటే పోయాడు. పోయి ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయి, ఇన్ని డబ్బులు ఓఫీర్ గారికి ఎందుకు పంపాలి, ఇన్ని డబ్బులు ఆయనకి నేను ఎందుకు పంపాలనే మనసు ఆయనలో ప్రవేశించిందో వెళ్ళిపోవడానికి కారణం, ప్రధానమైన కారణం అది. నేను ఇది అయ్యగారు కూడా అప్పుడే చెప్పాను, అయ్యా ఇలా జరుగుతుందని ప్రతిదీ కూడా చెప్పాను. ఇది ప్రధానమైన కారణం. ఆర్టీఎఫ్ క్రిస్టఫర్కి మన జేమ్స్ బాబు ఆయనకి పంపి అప్పులు కావాలంటే నాతో మాట్లాడమన్నా క్రిస్టఫర్ని. నీతి వాక్యాలు విన్నట్టు, బైబిల్ లేఖనాలు విన్నట్టు విన్నాడు కదా. ఇంత చేసి అయ్యగారికి వ్యతిరేకంగా కుట్ర చేయడం మొదలు పెట్టిండు. దారిద్రుడు పోయాడు. ఇస్కరియోతు మనకెందుకు, చచ్చాడు. అలాగే మినిస్టర్లను కూడా పోయాడు, వాడు చచ్చాడని మనం కుదిరేసాం. ఆ జోలే పట్టించుకోలేదు మనకి. ఇప్పుడు ఎప్పుడైతే మరలా ఓఫీర్ గారు నేను పిలుస్తున్నా కూడా రాలేదు, నేనే ఒత్తిడి చేశాను, అందుకే ఈ ఒత్తిడి పెట్టినందుకే, నేను ఆయన మాట వినందుకే నేను వెళ్ళిపోయాడు అన్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఈ మాట చెప్పవలసి వచ్చింది. ముఖ్యంగా ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియకుండా ఏమనుకుంటారంటే ఆయన చెప్పిండు కాబట్టి ఇచ్చారంటారు. ముఖ్యమైన కారణం ఇది. తర్వాత ఇంకొక పాయింట్, ఆయన మాట్లాడిన పాయింట్లో ప్రధానమైన పాయింట్, అందరూ వెళ్ళిపోయారు, నాతో చాలా మంది వచ్చారు అన్నాడు. నీతో వెళ్ళింది ఎవరయ్యా? అసలు నీతో వచ్చింది ఎవరయ్యా? వచ్చిన వాళ్ళు నీతో ఎంతకాలం ఉన్నారు? అసలు నీతో ఇప్పుడు ఎవరున్నారు? పిచ్చోడికి తెలీదు. చాలా మంది నాకే ఫోన్ చేశారు, ఓఫీరన్నతో మాట్లాడాలి, అబ్బులన్నా మా నెంబర్ కలుపు, మాతో మాట్లాడించని. నీ వెనకాల వచ్చిన గుంటూరు నుంచి ఒక ఫోను, విజయవాడ నుంచి ఒక ఫోను, విశాఖపట్నం నుంచి ఒక ఫోను, కాకినాడ నుంచి ఒక ఫోన్ వచ్చింది. వస్తే నేను ప్రవక్త అయ్యగారికి చెప్పాను, అయ్యా వారు నీతో మాట్లాడాలంటున్నారు, మరి ఏం చేయమంటావంటే ఆయన అన్నాడు, బాబు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు నాకెందుకు వదిలేసే అన్నాడు. నీతో అందరూ వెళ్ళిపోయారు, లాస్ట్కి మిగిలింది నువ్వు ఒక్కడవే మిగిలావు. ఎవరు లేరు నీతో సంఘాలు లేవు. అసలు నువ్వు సాధించింది ఏంటి? ఇంత పాస్టర్ వెంకటేష్ గారు చెప్పింది, ఎన్ని సంఘాలు కట్టావు నువ్వు, ఏం సాధించావు, ఎన్ని ఆత్మలు రక్షించావు? నేను అప్పుడే అనుకున్నా, ప్రవక్తకు ఈయన చాలా బలమైన వ్యతిరేక తయారయ్యాడు, తప్పకుండా అనుభవిస్తాడు, అందరూ వస్తారనుకున్నాను. అక్కడ స్వరాజ్కి తెలుసు, తర్వాత మన నీలాంస్టాంగ్ తెలుసు, మళ్ళీ ఎవరెవరు బయటకు వచ్చారు, ఎవరెవరు వాళ్ళ ఆయన నుంచి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పడం వల్ల ఎవ్వరు వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తామని ఓఫీర్ గారి దగ్గరికే వచ్చారు. ఇప్పుడు కూడా మా అమ్మాయికి సీటు కొరకు ప్రార్థన ఓఫీర్ అని ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళే. ఆత్మీయ తండ్రి ఎంత గొప్పోడంటే, శత్రువుకు కూడా మేలు చేసే గుణం కలిగిన వాడు నా ఆత్మీయ తండ్రి. శత్రువు వాడు గాయపరిచినా కూడా, వాడు గాయం చేసినా కూడా, వాడే గాయం చేశాడని తెలిసినా కూడా మరలా సరే నా కొడుకే కదా నన్ను గాయపరిచాడు, నా కొడుకు కష్టం వచ్చింది, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసే మనసున్నవాడు నా ఆత్మీయ తండ్రి. ఏం తెలుసురా నీకు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినారా ఇచ్చోడా? నేను బండబూతులు తిడతాను, నా మైండ్కి అంత కోపం వస్తుంది నీకు, నీ వాక్యం కాడి నుంచి నాకు అంత కోపం వస్తుంది. నేను నా దగ్గరకు వచ్చిండు, అక్కడ వచ్చి ఏమంటాడు తెలుసా? ఇంకొక పాయింట్, నా ఇంటికి వచ్చి ఓఫీర్ గారికి రిటైర్మెంట్ ఇచ్చేసాను, ఓఫీర్ గారిని రిటైర్ అయిపోమని కూర్చున్నాను, చెప్పేశాను, నీకు 60 వచ్చేసింది, నువ్వు రిటైర్ అయిపో అబ్బులన్నా, మనం సిద్ధపడదాం, దోసుకుందాం, దాసుకుందాం, పొలాలు కొనుక్కుందాం. ఇచ్చిన క్యాష్ ఇలాంటి వాడు అనుకున్నావు ఓఫీర్ గారు? ధనాపేక్ష కలిగిన వాడు అనుకున్నావా? ధనాపేక్ష కలిగిన వాడైతే కోట్ల రూపాయలు సంపాదిస్తుండే పాటు ఈ ఆర్టీఎఫ్ వాళ్ళు, గేటీఎఫ్ వాళ్ళు అందరినీ తాడి కట్టి అతపాతాలను తొక్కేస్తుండే పాటికి. కానీ ధనాపేక్ష కలిగిన వాడు కాదు, నా పిల్లల సంతృప్తే నా సంతృప్తి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వాడు. కాబట్టే ఈరోజు 1500 సంఘాలు, దాదాపు 2000 మంది పాస్టర్లు, లక్షల మంది ఆత్మీయ బిడ్డలు డైరెక్ట్ రంజిత్ ఓఫీర్ గారితో మాట్లాడతారు. డైరెక్ట్ ఆయనతోనే ఫోన్ చేస్తారు. ఆయనకే ఫోన్ చేసి, తండ్రి నాకు యేసుకు చెప్పుకున్నట్టు ప్రార్థనలో దేవునికి ఎలా చెప్పుకుంటామో ఆయన దగ్గరకు వచ్చి అలా చెప్పుకుంటాం. చెప్పుకునే వ్యక్తిత్వం జనాలకి ఆయన ఇచ్చాడు, ఫ్రీ ఇచ్చాడు. నా బిడ్డలారా నా దగ్గరికి రండి అని
వారిని నా దగ్గర రానిండి, చిన్నపిల్లలు నా దగ్గర రానిండి అని ఏసే పిలిచినట్టుగా నా పిల్లలందరూ నా దగ్గర రావాలని పిలుచుకునే వ్యక్తిత్వం పెరిగాది. నీకెక్కడ ఉందిరా అంత వ్యక్తిత్వము? నీ డబ్బు ధనాపేక్ష. కర్నూలులో నువ్వు చేసిన కుట్రలన్నీ నేను ఒకటి బయట పెడతాను. కర్నూలులో ల్యాండ్ అమ్మేయాలని ప్రయత్నం చేశావు. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అమ్మాలని ప్రయత్నం చేయలే. ఇప్పుడు కూడా ఉన్నాడు, బతుకున్నాడు ఆయన గుంటూరులో. ఎదుర్కోలేదు, ఎటువంటి ఎదుర్కోలేదు, పేపర్లు బయటకు పెట్టి రాలేదు. నీ అన్నదమ్ములందరూ కలిపి కర్నూలు ల్యాండ్ అమ్మేసుకోవాలని మీరు ప్రయత్నం చేయలేదు దేవుడిచ్చిన ల్యాండ్కి. ధనాపేక్ష కలిగిన నీవు ఇస్కర యోధావు. అబ్షలోము అన్నాడు అయ్య గారు, నేనైతే నీవైతే నిజముగా ఇస్కర యోధావే. కనుక బుద్ధి తెచ్చుకో. ఓఫిరి గారి గురించి ఇంకా మాట్లాడు. బుద్ధి లేని ఆర్టీఎఫ్ వారు వాడితో ఇస్కర యోధాతో మీరు ఎందుకు చేతి కడతారా? మీరు కూడా మళ్ళీ ఆ గుంపులో చేరకండి. ఆ గుంపులో చేరి మళ్ళీ మీరు ఆ శాపం తెచ్చుకోకండి, ఆ మరణమును తెచ్చుకోకండి. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఓఫిరి గారి దగ్గర నుంచి అందరు వెళ్ళిపోయారు, ఎవరు వెళ్ళిపోలేదు. నీలాంటి భ్రష్టుడే వెళ్ళిపోయాడు. ఎందుకంటే నీ భ్రష్ట మనసు నీలో వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు. మాకైతే ఆ భ్రష్ట మనసు రాలేదు. నిజముగా ఈయనే ప్రవక్త అని నమ్మాము. దీని గురించే మాట్లాడుతున్నాం. కనుక అందరూ తెలుసుకోండి. ఇది నా మాట. నేను ఇది చెప్పాలనే నేను లైవ్ లోకి వస్తానన్నాను ఓఫిరి గారితో. కనుక ఈ మాటల్లో చెప్పాను. ఈ అందరికీ వెళ్తాయి, అందరూ వింటారు. ఆయన సంగతి కూడా అందరికీ తెలుసు. కనుక దేవుని నామానికి మేము కలిగినందుకు, సమయం ఇచ్చినందుకు హోస్ట్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తాను. ఓకే అబ్బుల్ గారు.